హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంటి వంట. ఎంతమంది కొబ్బరి పాలతో పాయసం చేసుకున్నారు? తెల్ల జొన్నలతో కందిపప్పు రైసు ఈ మూడు కలిపి ఎంతమంది పాయసం చేసుకున్నారో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైము కొబ్బరి పాలతో, కానీ టేస్ట్ అయితే సూపర్ అనిపించిందండి. నేను అసలు నాకు ఎక్కువ అన్నం పాయసమే రాదు వండటం కూడా, ఇదే ఫస్ట్ టైము. ఎప్పుడు పాలతో చేస్తుంటే ఏదో ఒకటి అవుతుందని చెప్పేసి ఈసారి వెరైటీగా కొబ్బరి పాలతో చేశాను. కొంచెం ఒక చిన్న గ్లాసుడు పాలు కూడా కలిపానండి. కొబ్బరి పాలు మన మామూలు పాలు కలిపి అవి తెరుతున్నప్పుడు జొన్నలు బియ్యము కందిపప్పు కలిపేసి మూడు నా పాలల్లో వేసి ఉడకనిచ్చేసి లాస్ట్కి వస్తుంది అనగా మనం బెల్లం కరగబెట్టుకొని ఇలాగ వేసుకొని కలుపుకుంటే యాలక్కాయ వేసుకొని జీడిపప్పులు ఉంటే జీడిపప్పులు ఇంక మీ ఇష్టం, కిస్మిస్లు ఏమైనా వేసుకోవచ్చు. ముందు పాయసం ఉడకటం ముఖ్యం, అంతేనా? నేను ఇన్నిసార్లు ట్రై చేసి నాకు అసలు కుదరలేదు. ఈసారి ఎందుకో మరి కుదిరింది అనిపించింది. కొంచెం టేస్ట్ చేశాక సూపర్గా అనిపించింది. అటైతే ఇంక నాకు మామూలు పాలతో పాయసం రావట్లేదు. కొబ్బరి పాలతో ఎప్పుడైనా తినాలంటే పాయసం చేసుకోవాలనిపించింది అన్నమాట. ఎంతమందికి తెలుసో కొబ్బరి పాయసం కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.